ఈ మధ్యన వీడియోలో చూస్తున్నట్టు మా చెల్లికి పానీపూరి కావాలా బజ్జీ కావాలని చీటీల మీద రాసిచ్చా. ఆల్రెడీ చెప్పాను నేను పానీపూరియే చేస్తాను, పానీపూరి ఉన్న చీటీయే పట్టుకోమని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో మా చెల్లి జీవించేస్తుంది కదా, దాంతో పానీపూరి సామాన్లని తెప్పించాను. అంటే ఆఫీస్ నుంచి వస్తూ తెచ్చేస్తుంది. నేను ఈ వర్షంలో బండి వేసుకుని బయటకు వెళ్ళాలి. ఇన్స్టెంట్ పూరీలు తెప్పించేసి ఆయిల్ లో ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. కర్రీ కోసం ఆలు ఉడకబెట్టుకుని అందులో ఉప్పు, కారం, ఉల్లిపాయలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, మీ దగ్గర ఉన్న మసాలాలను యాడ్ చేసి బాగా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర తీసుకుని పానీపూరి బండి డెకరేట్ చేసినట్టు చేసేయాలి దుంపల కూరని. ఇప్పుడు మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. చివరిగా వాటర్ కోసం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నింటినీ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చింతపండు నీళ్ళు ఉప్పు వేసుకొని ఈ మిక్సీ చేసిన పేస్ట్ ని ఇందులో పడేయడమే. కారం, ఉప్పు, పులుపు అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అంతే. హోమ్ మేడ్ పానీపూరి అయితే రెడీ అయిపోయింది. వర్షాలకు బయటకు వెళ్ళాం కదా, అందుకే ఇంట్లో చేస్తాం అనమాట. మనం చేసే పనులన్నీ వర్తే వర్మ. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. వేరే లెవెల్ వర్మ. మైండ్ బ్లోయింగ్. వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.